కొత్తొక వింత పాతొక రోత అంటారు. న్యాయవాదులకి న్యాయశాస్త్రం బాగానే వచ్చు. కాకపోతే న్యాయశాస్త్రం అంటే అదేదో మొత్తం కలిపి ఓ పుస్తకం కాదు, వందల వేల పుస్తకాలు ఉంటాయి, చట్టాలు వందల వేలు ఉంటాయి. వాటన్నిటి మీద అవగాహనకే దశాబ్దాలు పట్టేస్తూ ఉంటుంది. దాంతోపాటుగా గతంలో అనేక రకాలైన తీర్పులు, ఒకసారి ఇచ్చిన తీర్పు ఇంకొకసారి ఉండదు, ఆ తీర్పు మరొకసారి కొట్టేయచ్చు. ఇవన్నిటి మీద అవగాహన ఉండడం అంటే ఒక ఎన్సైక్లోపీడియా లాయర్లు పనిచేసేయడం. అందుకనినే మొత్తం చేయలేక లాయర్లు సాధారణంగా ఒకళ్ళు సివిల్ అని, ఒకళ్ళు క్రిమినల్ అని, ఒకళ్ళు మానవ హక్కులని, ఇట్లాంటి ఒక టాపిక్ ఎంచుకుని ఆ పనిలోనే ఉంటారు లాయర్లు. ఎందుకంటే అన్నిటి మీద అంటే కష్టం అన్నటువంటి ఉద్దేశంతో. బట్ ఇప్పుడు తాజాగా మోడీ సర్కార్ తీసుకొచ్చినటువంటి ఐపీసీ స్థానంలో తీసుకొచ్చినటువంటి 3 రకాలైనటువంటి చట్టాలు రేపు 1వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది. మన దేశంలో సమస్య ఏముంటుందంటే, మనకి అర్థం కాకపోతే అది దుర్మార్గం అంటాం, దాన్ని తప్పుపడతాం, అది తీసేయాలంటాం, అది ఆపేయాలంటాం. ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రైతు చట్టాలు అద్భుతమైనటువంటి ఆలోచన, మార్పు, ప్రజలను చైతన్యపరిచేటటువంటి ప్రయత్నం చేసిన, ప్రజల్లోకి మీడియానేమో నెగిటివ్గా ప్రచారం చేసింది, కానీ ఆ చట్టాల్లో ఉన్న మంచితనాన్ని మీడియా వివరించలేదు. ఇప్పుడు మీడియా అంతా కూడా కవరేజ్ పాలిటిక్స్, కాంట్రవర్షియల్ పాలిటిక్స్ చుట్టూతాన్ని తిరుగుతోంది, కానీ పబ్లిక్ని మోటివేట్ చేసే దిశగా సాగట్లేదు. ఇదిగో ఇది మీకు మంచి, ఇది చెడు అన్నటువంటి చెప్పడం మానేసి ఉట్టి చెడు మాత్రమే చెప్తూ, దాంతో చట్టాల గురించి అవగాహన ఇంకెవరు కల్పిస్తారు? ప్రభుత్వం ఎట్లా కల్పించగలదు? త్రూ మీడియా ద్వారా తప్పించి. ఆ మీడియానే దారి తప్పాక ఏం సాధ్యమవుతుంది? ఇప్పుడు ఈ దశలో లాయర్లకి ఈ చట్టాలన్నీ కొత్తవే. ఎందుకంటే రకరకాలైనటువంటి కాన్సెప్ట్లు ఉన్నాయి ఇందులో. బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగిన సంఘటన ఫిర్యాదు చేయొచ్చు. దీంతో వేగవంతంగా చర్యలు తీసుకునే వెసులుబాటు పోలీసులకు లభిస్తుంది. 0 FIR ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లో అయినా ఫిర్యాదు చేయొచ్చు. అరెస్టు సందర్భాల్లో బాధితుడు సన్నిహితులు, బంధువులకు తన పరిస్థితిని తెలియజేసే హక్కు ఉంటుంది. తద్వారా బాధితుడు తక్షణ సహాయం పొందే అవకాశం ఉంటుంది. అరెస్టుల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా ప్రధాన కేంద్రాలను బహిరంగంగా ప్రదర్శిస్తారు. తద్వారా అరెస్టుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని బాధితులు, కుటుంబీకులు, స్నేహితులు తేలిగ్గా తెలుసుకునే వీలుంటుంది. హేయమైన నేరాల్లో ఇక్కడి నుంచి ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరి వాళ్ళ సంఘటన స్థలానికి వెళ్ళి ఆధారాలు సేకరిస్తారు. ఆ సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరి. దీనివల్ల దర్యాప్తులో నాణ్యత, విశ్వసనీయత పెరుగుతుంది. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల పరిష్కారానికి కొత్త చట్టాల్లో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ నేరాల్లో దర్యాప్తు 2 నెలల్లో పూర్తి కావాలి. అంతేకాదు బాధిత మహిళలు, చిన్నారులకు ఉచిత ప్రాథమిక చికిత్స, వైద్య చికిత్స కొత్త చట్టాలు హామీ ఇస్తున్నాయి. ఇక సమన్లు ఎలక్ట్రానిక్ విధానం ద్వారా కూడా పంపించవచ్చు. మహిళలపై కొన్ని నేరాలకు సంబంధించి బాధితురాలు వాంగ్మూలాన్ని మహిళా మ్యాజిస్ట్రేట్ ముందు నమోదు చేయాల్సి ఉంటుంది. వాళ్ళు లేని పక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలి. బాధితులతో పాటు నిందితులు కూడా FIR నకలను ఉచితంగా పొందే వీలుంది. వీటితో పాటు పోలీస్ రిపోర్టు, ఛార్జ్షీటు, స్టేట్మెంట్లు, ఇతర డాక్యుమెంట్లను 14 రోజుల్లోకి పొందొచ్చు. కేసు విచారణలో అనవసర జాప్యాన్ని నివారించడానికి, సకాలంలో న్యాయం అందేలా చేయడానికి న్యాయస్థానాలు కూడా గరిష్టంగా 2 వాయిదాలు మాత్రమే మంజూరు చేస్తాయి. సాక్షుల భద్రతను, వారి సహకారాన్ని దృష్టిలో ఉంచుకుని సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలి. అత్యాచార నేరాల కేసులు బాధితురాలు వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి. మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులతో పాటు 15 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం నుంచి మినహాయింపు ఉంటుంది. వాళ్ళు తాము నివాసం ఉన్న చోటే పోలీసులకు సాయం పొందొచ్చు. ఇన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ వింటుంటే చక్కటి అంశాలే, కానీ ఇవన్నీ కొత్త అంశాలు. ఇవి ఇప్పుడున్న లాయర్లకి మళ్ళీ ఇదంతా చాలా పెద్ద తతంగం. కాబట్టి ఆపేస్తారా, వద్దంటారా ఏంటనేది చూడాలి.